ఏ కారణాల వలన జగన్ పార్టీ ఓటమికి గురైంది? అంటే జగన్ ఒక కమ్యూనిస్టులు ఇవ్వాల్సినటువంటి ఒక స్లోగన్ని సమాజంలోకి ఇచ్చి దాన్ని ప్రాక్టికల్గా వాడాలని చూశారు. వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడుతూ వారన్నమాట, పార్టీ ఓటమికి కారణం నాయకులను సరిగా ఎడ్యుకేట్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నిరుత్సాహంతో లేకపోతే పార్టీ ఎందుకు ఈ విధంగా బాధపడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది పట్టించుకోలేదు, అది గుర్తించలేదు. ఇది తెలంగాణలోదే జరిగింది, అక్కడ ఆంధ్రలో జరిగింది అనేది ఒక చర్చ. మా దగ్గర ఒక చిన్న లోపం జరిగి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అంటే లోపం ఏంటంటే రంగా హత్య అనంతరం కమ్మ కాపుల మధ్య వైరం ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళిద్దరు కలిసిపోయిందనే ఒక వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నది. వీళ్ళిద్దరూ నిరంతరంగా ఒకటైపోయి ఉంటారనే గ్యారంటీని మాత్రం నేను ఈరోజు అనుకోవట్లే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికలైపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ వేడి తగ్గట్లేదు. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతివిమర్శలు నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎవరు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని అంశాలు ఇవాళ పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తూ ఉన్నాయి. ఇంతకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది, రాజకీయాలు ఎందువల్ల, ఏ ఉద్దేశంతో ఇన్ని మలుపులు తిరుగుతూ ఉన్నాయి, వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కీలకమైన వ్యక్తులలో సామాజిక ఉద్యమాల పరంగా కానీ రాజకీయంగా కానీ తీసుకున్నప్పుడు జూపూడి ప్రభాకర్ గారు కూడా వారు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చొని. సార్, ఇప్పుడు వైసీపీ మీలాంటి వాళ్ళు అప్పట్లో జగన్ పార్టీ పెట్టిన ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న వాళ్ళు, ఏ కారణాల వలన జగన్ పార్టీ ఓటమికి గురైంది? బ్రీఫ్ 1-2 పాయింట్లు ఎందువల్ల, ఎందుకంటే తర్వాత విషయాలకు వద్దాం మనం. అంటే మీరు ఒక సమాజానికి ఉపయోగపడే ఒక పెద్ద ప్రశ్నని 1-2 లైన్లో చెప్పమంటే కష్టమే. అయినప్పటికీ కూడా అంటే జగన్ యాజ్ ఏ సీఎం, ఒక ముఖ్యమంత్రిగా ఒక కమ్యూనిస్టులు ఇవ్వాల్సినటువంటి ఒక స్లోగన్ని సమాజంలోకి ఇచ్చి దాన్ని ప్రాక్టికల్గా వాడాలని చూశాడు. అంటే పేదలు పెత్తందారులు, ఇది నార్మల్గా బూర్జువా పార్టీలు ఇచ్చే స్లోగన్ కాదు. ఇది కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చే స్లోగను, లెఫ్టిస్ట్ ఓరియంటేషను, ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే స్లోగన్స్, వాళ్ళు చేసే ప్రాక్టికల్ అప్రోచెస్ మామూలుగా చూస్తూ ఉంటాం. బట్ హీ హాజ్ బిన్ చూస్డన్ ది స్లోగన్, నేను పేదల వైపు ఉన్నాను, పెత్తందారులంతా ఒకవైపు ఉన్నారు. 2,70,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ సొమ్ముని పేదల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం, ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావడం కోసం నేను ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నాను. నేను చేసే ఈ సంక్షేమ కార్యక్రమాల్లోనే అభివృద్ధి కూడా ఉంటుంది. అభివృద్ధి ఎక్కడో ప్రత్యేకంగా ఉండదు. దట్టు హ్యూమన్ ఇండెక్స్ని ఎక్కువగా తీసుకుంటే, హ్యూమన్ డెవలప్మెంట్ని తీసుకుంటే, చదువుకి విద్య మనం ఇంపార్టెన్స్ ఇస్తే, లేదా ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఆ సొసైటీ అద్భుతంగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నంలో తను చేసుకున్నటువంటిది వెల్ఫేర్ యాక్టివిటీస్ని మెయిన్గా తీసుకున్నాడు. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ స్లోగన్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ స్లోగన్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్. బుచ్చన, నేను ఒకటి అడుగుతాను, కమ్యూనిస్టుల్ని భూమి కోసం, భుక్తి కోసం దున్నేవాడిదే భూమి, అంతరాలు లేనటువంటి సమాజం కావాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా అనే అంశాలతోటి ఈ దేశంలో ఒక 30-40 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నటువంటి అటు నక్సలైట్స్ని కానీ ఇటు మిగతా కమ్యూనిస్టు పార్టీలు కానీ ఎన్నికల్లో వచ్చిన వాళ్ళని కానీ ఈ ప్రజలు ఎప్పుడైనా గెలిపించారా? ఎక్సెప్ట్ 1 or 2 స్టేట్స్. వెస్ట్ బెంగాల్ 34 years మనం జ్యోతి బసుని చెప్తాం, లేకపోతే ఇప్పుడు కేరళలో సిపిఐ అని చెప్పుకుంటాం, లేకపోతే అక్కడ ఉన్న యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పుకుంటాం. అదర్ దాన్ ఈ స్లోగన్ని అందరూ నార్మల్గా ఏం చేస్తారంటే ఈ స్లోగన్ వెనకాల అందరూ పరిగెత్తుతారు. ఓ మీటింగ్ జరుగుతుందంటే బుచ్చన్ ఉంటాడు, జూపుడి ఉంటాడు. మీటింగ్ ఎవరిదో?
ఓటుకు వచ్చే వరకు ఉండదు అది. ఓటుకు వచ్చేసరికి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటో తెలియదు. కానీ ఏది ఏమైనా సరే నేను ఇది చేయాలనుకున్నాను, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీసు అని ఒక అగ్రవర్ణ ప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా నేను అగ్రవర్ణ ప్రతినిధిని కాదు, నేను పేదల ప్రతినిధిని. అగ్రవర్ణ ప్రతినిధులు అందరూ కూడా పెత్తందారుల వైపు ఉన్నారు. ఈ సమాజ మార్పు కోసం నేను ఐ హ్యావ్ టేకిన్ ఎ లైన్, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక లైను. ఎందుకు విడిపోయారు నక్సలైట్ల పార్టీలు అంటే వాళ్ళది వేరే లైను, వీళ్ళది వేరే లైన్ అని చెప్తుంటాం జనరల్గా. ఈయన ఒక లైన్ తీసుకున్నాడు. ఈ లైను ఎలక్షన్లోకి వచ్చేసరికి గాడి తప్పింది. ఎందుకు తప్పింది? ఈ రీజన్ ఏమిటి అంటే కారణం నేను చెప్పనా? ప్రజలు, నేను ఇక్కడ తప్పు పట్టడం లేదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు, ఈ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అంటాడు. అనే ఊరకు చెప్పలేదు ఈ స్లోగన్ని. వాట్ ఈస్ దట్ ఎడ్యుకేట్? ఈ ఎడ్యుకేట్ ద సొసైటీ ఇన్ ఏ బెటర్ వే కల్చరల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ది అదర్ సొసైటీ ఆర్ అదర్ కాయిన్ ఆర్ అదర్ వే దిస్ థింగ్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీ మధ్య ఒక డైలాగ్ ఉండాలి అని చెప్పేవాడు. ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుందంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో నౌ నీకు నేను ఒక ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈరోజు ఇజ్రాయేలు, పాలస్తీనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గాజా స్ట్రిప్స్ లాంటివి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? ఇది యుద్ధాలు జరిగే పీరియడేనా? ఏం మిస్ అయింది? డైలాగ్ ఎందుకు మిస్ అయింది? ఈరోజు రష్యా, ఉక్రెయిన్ దాదాపు మోర్ దెన్ 2 years యుద్ధం జరుగుతూ ఉంది. ప్రపంచంలో 2 దేశాలు, ఒకటి గతంలో స్టార్ వార్స్ టెక్నాలజీ చేయాలనుకున్నటువంటి రష్యా విత్ అమెరికా, 2 పెట్టుబడిదారు దేశం, ఒక కమ్యూనిస్ట్ దేశం, ఒకటి పెట్టుబడిదారు దేశం, ఆకాశంలో యుద్ధం చేసుకుని ఒక టెక్నాలజీని పెట్టుకొని స్టార్ వార్ టెక్నాలజీ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు, గోర్బచేవ్ తర్వాత విడిపోయినటువంటి రష్యా, అయితే ముక్కలుగా విడిపోయినటువంటి రష్యా తన నుంచి విడిపోయినటువంటి ఒక ఉక్రెయిన్ మీద 2.5 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా ఒక లైన్లో వెళ్ళిపోయినప్పుడు ప్రజలు ఎటువైపు ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను పెన్షన్ 3,000 కాదు 4,000 ఇస్తానన్నాడు. ఒక పిల్లవాడికి కాదు అమ్మవాడి 5 పిల్లలు అని. ఇప్పుడు అసలు మొత్తం ఏమవుతుందో తెలియదు, చూడాలి. అంటే మనిషి ఆశాజీవి, మనిషి అటువైపు చూస్తున్నాడు. దీన్ని గమనించలేదు సార్. ఇప్పుడు మేము గమనించలేదు. ఇక్కడ బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ కోణంలో తీసుకున్నప్పుడు ఆ అంశాన్ని బహుశా నేను ఒక టీవీ ఛానల్ డిబేట్లో చూసిన. వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడుతూ వారన్న మాట, పార్టీ ఓటమికి కారణం నాయకులను సరిగా ఎడ్యుకేట్ చేయలేదు, కొందరి చేతులనే అధికారం ఉన్నది, కొందరే పెత్తనం చెలాయించిన కారణంగా ఓటమి పాలైంది, కానీ జగన్ ఓడిపోలేదు అన్నారు. మరి ఎడ్యుకేట్ చేయాల్సింది, చూసుకోవాల్సింది విత్ ఇన్ ద పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోవాలా, లేకపోతే కనుక ప్రజల గురించి మాట్లాడాలన్నా, ఏం జరగాలి? మీరు పంపిస్తే క్లిప్ పంపిస్తారండి మీకు, మీరు కావాలంటే చూడొచ్చు దాన్ని. రీసెంట్గా అన్నారా? ఎస్, రీసెంట్గా నేను సాక్షి టీవీలో చూసాను నేను. ఓకే, అంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నిరుత్సాహంతో, లేకపోతే పార్టీ ఎందుకు ఈ విధంగా బాధపడి నిరుత్సాహంలో, ఆవేశంలో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. లేదు, బయట మాట్లాడుకునే దాన్ని ఇక్కడ వాంట్ చేసాడేమో. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఎందుకంటారు అట్లా, అంటే ఏం జరిగింది అనేది విత్ ఇన్ ద పార్టీలో అసలు మీరు మాట్లాడుకున్నారా అనేది బేసిక్ థింగ్. ఎందుకంటే తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డికి ఓట్ల తేడా ఎక్కువ లేదు. అప్పుడు 23 లక్షలు వాళ్ళకు ఉన్నది, ఇప్పుడు 23 లక్షలే ఉంది. 40% ఆఫ్ ద ఓట్స్. మేజర్ జనం జగన్ వెంబడే ఉన్నారు. కానీ ఎందుకు, ఎక్కడ జరిగింది అనేది అంటే నాకు తెలిసి జగన్ గారు ఆలోచన విధానం 100% కరెక్ట్. అయితే నీకు ఓటింగ్కి వచ్చేసరికి అవతల ఉన్నటువంటి ఒక ఫోర్స్ ఏమైందంటే, 3 పార్టీల కూటమి 3 కులాలుగా సమాజాన్ని ప్రభావితం చేసే ధనం కానీ, అధికారం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉన్నటువంటి 3 పార్టీలు ఒక పార్టీగా ఏర్పడి, ఒక కూటమిగా ఏర్పడి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వచ్చిన 40% ఆ కూటమి ముందు 1% 2% తగ్గి ఓడిపోయి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే కదా కింద ఉండే వాళ్ళందరూ కూడా. మన కింద ఉండే వాళ్ళని మనం తప్పు పట్టే కన్నా, కిందుండే వాళ్ళని తప్పు పట్టేకుండా ఈ సిస్టంలో ఇంత చేస్తున్నప్పుడు ఎక్కడ లోపం జరిగింది? ఇందాక మీరు పాయింట్అవుట్ చేశారు, ఎడ్యుకేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నది నువ్వు చేసిన ప్రతి దాన్ని నువ్వు సమాజంలోకి బినీత్ అడుగులోకి తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం చేయాలి. వర్షం పడుతుంది బుచ్చన్ గారు, ఇక్కడ ఈరోజు మొత్తం హైదరాబాదు లేకపోతే విజయవాడ మొత్తం మునిగిపోతూ ఉన్నాయి. నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? పైనుంచి పడుతున్నటువంటి నీళ్లు భూమిలోకి వెళ్తున్నాయా, లేకపోతే ఇంకేమైనా మళ్ళీ పైకి ఆవిరై పైకి పోతున్నాయా? భూమికి వెళ్తాయి కదా. నీ సిద్ధాంతం కూడా
నీ నాయకత్వం కూడా ప్రజల్లోకి నువ్వు ఇంజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయలేకపోయినాడు. అది అక్కడెక్కడో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్కి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఒకరిని మాత్రం విమర్శించి లేకపోతే ఫలానా వ్యక్తి కారణం అని చెప్పే విధానం ఏదైతుందో అది మా పార్టీ వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా మొత్తం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు ఇప్పుడు సమాజాన్ని గురించి, అంతెందుకు అసలు ఎస్సీల్లో ఉన్నటువంటి మాలమాదిగల గురించి ఆయన ఏమంటాడంటే మీరందరూ కూడా యునైట్గా ఉండాలి, మీరు విడిపోతే ఇట్లా అయిపోతారు, మీ శక్తి పోతుంది, బార్గైనింగ్ కెపాసిటీ పోతుంది, సమాజాన్ని మొత్తం మనం అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సమాజంలో కూడా ఉమెన్కి మనం ఇవ్వాల్సిన ఆయన చేసినటువంటి ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీ ఆన్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్. ఒకటి సార్, నేను ఇందులో ఆయన 2023 ఎండింగ్ నుంచి 24 ప్రారంభం మొత్తం జగన్మోహన్ రెడ్డి స్పీచ్లన్నీ కూడా మీరు అన్నట్లు ఆయన వర్గ సిద్ధాంతాన్ని తీసుకున్నారు. పెత్తందారులకు వైపు పేదలకు వైపు ఈ డైలాగులు ఉన్నాయి. ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నారు, ప్రధాన స్రవంతి రాజకీయాలలో కూడా ఇట్లా మాట్లాడతారా అని ఒక ఆశ్చర్యం కలిగించింది. కానీ ప్రజల మనసులలో ఏమున్నదో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది పట్టించుకోలేదు, అది గుర్తించలేదు. ఇది తెలంగాణలోదే జరిగింది, అక్కడ ఆంధ్రలో జరిగింది అనేది ఒక చర్చ. అంటే యాజ్ యూ సెడ్, అంటే మనం సమాజాన్ని ఎస్టిమేట్ చేసే క్రమంలో సమాజంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ని కూడా మనం పర్ఫెక్ట్గా ఎస్టిమేట్ చేసుకోవాలి. మా దగ్గర ఒక చిన్న లోపం జరిగి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అంటే లోపం ఏంటంటే, ఒకటి 3 పార్టీలు ఏకమవుతున్న నేపథ్యంలో నిజంగా జనం మన వైపు వాళ్ళకన్నా ఎంత శాతం ఎక్కువ ఉన్నారు అని మెజర్ చేసుకునే క్రమంలో మేము పెట్టిన ఐపాక్ ఫెయిల్ అయిపోయింది. ఐపాక్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని మేము ఎప్పుడైతే ఆథరైజ్ చేసుకున్నామో ఆ ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అయినట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు, కనపడుతూ ఉంది కూడా. అట్ ద సేమ్ టైం 3 పార్టీలు బాగా డబ్బుండి సామాజిక కాంక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అనేది చాలా కాలం నుంచి చేస్తున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, బాగానే ఉన్నది. కానీ ఈసారి ఏం జరిగిందంటే కాపులు అనే ఒక శక్తిగా ఉన్నటువంటి ఒక కులం మాకు రాయితీలు కాదు, కాపు కార్పొరేషన్లు కాదు, మావాడు ముఖ్యమంత్రి కావాలి అనే దశలోకి వెళ్ళారు. దాన్ని మేము అతను ముఖ్యమంత్రి పోస్టు కోసం ఉన్నాడు, ఈరోజు కాకపోయినా రేపైనా సరే అనేదాన్ని మేము అనుకున్న వాళ్ళు కానీ మా ప్రజలు కానీ లేదా ఓటర్స్ కానీ ఎక్కడో దాన్ని తేలిగ్గా తీసుకున్నట్టుగా కనపడుతూ ఉంది. ఈరోజు నాకు తెలిసి ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఆ రోజు కరెక్ట్ ఏమో కానీ ఈరోజు నేను మీకు స్మాల్ హింట్ ఒకటి ఇస్తాను బుచ్చన్న గారు. నేను స్మాల్ హింట్ అంటే ఇప్పుడు పోటీ పడుతుంది నాకు తెలిసి 3 పార్టీల కూటమి కాదు, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాన్ని ఏలుతుంది కానీ ఎలక్షన్ దాకా ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే 3 పార్టీల కూటమి కాదు పనిచేస్తుంది, లేకపోతే వెల్ఫేర్ కోసమో యాక్టివిటీ కోసమో ఇది కాదు, ఒక కుటుంబం మాత్రమే పనిచేస్తుంది. అది ఎన్టీఆర్ కుటుంబం మాత్రమే. ఒకవైపు పురంధరేశ్వరి గారు, దో షీ బిలాంగ్స్ టు బీజేపీ పార్టీ, షీ బిలాంగ్స్ టు ది చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ. రెండో వైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక సంవత్సరమో 1.5 సంవత్సరంలో ముఖ్యమంత్రిని చేసి తీరాలనుకునే లోకేష్. వీళ్ళు ముగ్గురు ఒకే పార్టీ, ఒకే కుటుంబం, పార్టీలు వేరు. అంటే ఒక కుటుంబం మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉన్నది. ఇది కాపులు గుర్తిస్తున్నారో లేదో చూసుకోమని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఒక యూనిట్గా, వాళ్ళు ఒక ఫోర్స్గా, ఒక కూటమిగా బయటకు వచ్చారు కాబట్టి. పవన్ కళ్యాణ్ హ్యాస్ బికమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. నౌ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఈజ్ రూలింగ్. కానీ మీరు చాలా అంటే వైసీపీలో ఉన్న లోపం ఏమిటో మీరు ఇంత నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ తెలుగుదేశం జనసేన కూటమిలో ఏం జరుగుతుందో చాలా లేదు మా లోపం కూడా నేను చెప్తాను. 1980ల తర్వాత రంగా హత్య అనంతరం కమ్మ కాపుల మధ్య వైరం ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళిద్దరు కలిసిపోయిందనే ఒక వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నది. ఇంతకు పూర్వం ఉన్నట్లేదు, వాతావరణం మొత్తం మారిపోయింది కూడా. దీన్ని భవిష్యత్తులో బహుశా వారి కాంబినేషను ఇంతే బలంగా కొనసాగదు అనే గ్యారంటీని మీరు అన్నట్లుగా అట్లా అది పట్టింపులోకి రాకపోతే. అంటే సమాజం ఎప్పుడు కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈజ్ చేంజ్. ఒకటి నిరంతరంగా జరుగుతూ ఉంటుంది, అది ఏంటంటే మార్పు. నువ్వు వద్దన్నా, నేను వద్దన్నా, నేను కావాలన్నా జరగదు, ఉండదు అట్లా. దట్ ఈజ్ చేంజ్. మీరు అనుకున్నట్టుగా
వీళ్ళిద్దరూ నిరంతరంగా ఒకటైపోయి ఉంటారనే గ్యారంటీని మాత్రం నేను ఈరోజు అనుకోవట్లే. అసలు ఎంత కమ్మల పర్సెంట్ ఎంత? ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్లో ఓటర్స్ నేను చెప్తున్నాను, ఓన్లీ 18 lakhs ఆఫ్ ద ఓటర్స్ కమ్మ కమ్యూనిటీ. ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 18 lakhs ఓన్లీ, గుర్తుపెట్టుకోండి. 23 lakhs రెడ్డిస్. యు నో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీస్? మాలా మాదిగలు కలిపితే ఎంత చెప్పనా? 64 లక్షల ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో. మాలా మాదిగలు కలిపితే ఒక 34 లక్షల మంది మాలలు, దాదాపు ఒక 24-25 లక్షల మంది మాదిగలు ఆంధ్రప్రదేశ్లో. ఇద్దరిని కలిపితే 60 నుంచి 64 లక్షల దాకా. కాపులు, వటిక కాపు, తూర్పు కాపు, బలిజ కాపు అందరు కలిపి ఈ 4 కలిపితే 56 లక్షల ఓటర్స్. ఇమాజిన్, 14 లక్షల ముస్లిమ్స్ ఉన్నారు, 18 లక్షల యాదవులు ఉన్నారు, 14 లక్షలు, నియర్ అబౌట్ 13 to 14 lakhs ట్రైబ్స్ ఉన్నారు. సో నేను ఒక 10 డామినేటింగ్ కమ్యూనిటీస్ నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు ఓటర్స్ కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. మీరు అన్నట్టుగా కాపులు కమ్మలు కలిస్తే 18 లక్షలు, 54 లక్షలు, ఎంత? 62, అంతేనా? 72 లక్షలు. 72 లక్షలు. ఒకవేళ అనివార్యం అవుతుంది అధికారం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ, వై డోంట్ యు మూవ్ ఇన్ దస్ డైరెక్షన్ అని ఎక్కడైనా ఒక ఎలిమెంట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో ఈ మాలలు మాదిగలు కదిలేరు అనుకోండి, 64 లక్షలు. ఎస్టీలను కలుపుకున్నాం, మేజర్ ఫోర్స్. ఎస్టీలను కలుపుకున్నాం అనుకోండి, బీసీలను కలుపుకున్నాం అనుకోండి, కోటే అవుతారు దగ్గర. ఏమవుతుంది? ఈ కాపు కమ్మ అనే మీరు చెప్పిన ఈక్వేషను ఎక్కడ పనిచేస్తుంది? పనిచేసిన ఎంతవరకు, మీరెంత అసలు? కాబట్టి మారే క్రమంలో, కాలం మారుతున్న నేపథ్యంలో రేపేం జరుగుతుందో ఈరోజు మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే రేపటి తరాన్ని మనం డెఫినెట్గా మీరు అన్నది అది ఫ్యాక్ట్. అది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం కూడా రాజకీయ నాయకులు వైసీపీ, తెలుగుదేశం మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి. సినిమా హీరోయిన్కి సంబంధించిన ఒక వివాదం నడుస్తూ ఉన్నది ప్రస్తుతం. ఏమిటా వివాదం? అంటే నాకు వచ్చినటువంటి డిఫరెంట్ యాంగిల్స్లో చూసినప్పుడు, అంటే అది నేను ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. అఫ్కోర్స్ ఇట్స్ నాట్ ఏ కోర్ట్, ఓన్లీ బ్యూరోక్రాటిక్ ఇన్వెస్టిగేషన్. దాని మీద కామెంట్ కూడా చేయొచ్చు. నాకు తెలిసి కొంతమంది చెప్పడం ఏంటంటే, ఆ లేడీకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. కొంతకాలం స్నేహం చేసిన తర్వాత బ్లాక్మెయిల్. వైసీపీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పేది? వైసీపీ జనంలో కూడా కనపడుతుంది. నేను పేపర్లలో ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకం సేమ్ వాడతా. అదే అంటే ఇంకొక పేపరు ఎందుకు వస్తుంది ఈ మధ్య అంటే నేను చెప్తున్నాను, ఎక్కడో ఒక ఇట్లా బ్లాక్మెయిల్కి గురైనటువంటి ఒక బాధితుడు అప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఇలా జరుగుతూ ఉందనుకుంటే, అప్పుడు ఏదో కొంతమందిని అది చూడమంటే ఆవిడని తీసుకొచ్చి మాట్లాడి పంపించినట్టున్నారు. తర్వాత ఏం చేశారనేది, నిజంగా ఇబ్బంది పెట్టారా లేదా అనేది నాకు తెలియదు కూడా. ఒకళ్ళు ఇబ్బంది పెట్టుంటే మహిళ కాబట్టి అది తప్పే, ఇబ్బందుల వరకే మనం అటువైపే ఉంటాం. కానీ నువ్వు వెనకాల ఆ కుక్కల విద్యాసాగర్ రావు అనే ఒక అతను, కుక్కల నాగేశ్వరరావు గారి కొడుకు ఆర్గ్యుమెంట్ ఒకసారి విన్నట్లయితే, ఆవిడ ఆధార్ కార్డులోనే డేట్ ఆఫ్ బర్త్ మార్చింది, ఆవిడ వయసు 39 అయితే 30గానే చూపిస్తుంది, ఆవిడ ప్రతి వాళ్ళని ఈ విధంగానే చేస్తుంది, ఆ విధంగా నన్ను కూడా చేసింది, నన్ను పెళ్లి చేసుకోమన్నది, లేదా అతను నన్ను పెళ్లి చేసుకోమన్నాడు. ఇలాంటి కథలు దాదాపు ఆవిడ ఎన్నుకునే వాళ్ళు కూడా ఎట్లుంటారంటే బాగా ధనవంతులు అయి ఉంటారు అనేది ఒక స్టోరీ నడుస్తున్న నేపథ్యంలో, మహిళ కాబట్టి నిజంగా ఆవిడకి ఏమైనా అవమానం జరిగితే ఖచ్చితంగా దాన్ని మనం ఆవిడ వైపే నిలబడతాం. సో రీసెంట్గా వీళ్ళు మీరన్న ఇంకొక పత్రిక, ఇంకొక పార్టీ ఇంతకాలం తర్వాత గెలిచిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు లైమ్ లైట్లో తీసుకొచ్చారంటే, మీరు ప్రతిరోజు చేసినటువంటి వాగ్దానాన్ని కూడా నెరవేర్చే క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చేసి ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి 1-2-3 రోజులు దాని మీద వార్తలు నడిపే క్రమంలోకి వచ్చేసారు. సో దీన్ని నేను ఎలా చూస్తానంటే, ఒకవేళ తప్పుండి గతంలో పోలీసులు తప్పుంటే ఎస్ దే ఆర్ పనిషబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆ పోలీసు వెళ్ళింది కూడా ఒక ప్రభుత్వ ఆదేశాల మేరకే వెళ్ళుంటాడు. ఇతనికే ఉత్సాహం ఉండి బాంబే పోయి వాళ్ళని తీసుకొచ్చి ఉండడు. ఆల్వేస్ ఈ రిమెంబర్, ఆల్ ది ఆఫీసర్స్, ఆల్ ది బ్యూరోక్రాట్స్, they will work on the direction of the government. Am I correct?
కానీ ఎస్ డెఫినెట్ గవర్నమెంట్ పోయి చెప్తే అది చేస్తారు, వాళ్ళు ఉద్యోగులుగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఒక కేసు ఎక్కడ బుక్ అయింది దీన్ని చూడండి అనుకుంటే ఆ కేసును మూలాల్లోకి వెళ్తారు. దీంట్లో భిన్న కోణాలు ఎందుకు వస్తున్నాయి నాకు అప్పుడు ఒకరు ఒక యాంగిల్లో చెప్తున్నారు, మరొకరు ఇంకొక యాంగిల్లో చెప్తున్నారు. అంటే నేను అనేది ఈ మిగతా వాళ్ళు ఇప్పుడు టీడీపీ ఉంది, నార్మల్గా ఆ కేసుని ఆవిడ అడిగిందో వీళ్ళు తీసుకున్నారో లేకపోతే ఏం ఆవిడ విక్టిమ్ అని అంటున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్. ఒకటి వస్తూ ఉంది. లెట్ ది ఇన్వెస్టిగేషన్ గో. ఒకళ్ళు ఎవరైనా నిజంగా ఉండుంటే అయితే మేము పోలీసుల్ని శిక్షిస్తాం, వాళ్ళని సస్పెండ్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతామంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సి ది లాస్ట్ గవర్నమెంట్లో ఒక ఆఫీసరు నువ్వు చెప్పిన పని మీద డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పుడు ఒక ఆఫీసరు నువ్వు చెప్పిన పని మీద ఈ డ్యూటీ చేస్తున్నాడు. ఈ ఆఫీసర్, ఈ పోలీస్ ఆఫీసరు ఈ ఎస్పీ ఆ ఎస్పీని అరెస్ట్ చేస్తాడా? వాళ్ళ పని చేసేవాళ్ళు. ఈ డీజీపీ ఆ డీజీపీని అరెస్ట్ చేస్తారా? అంటే నువ్వు చెప్పిన పని ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన పని అక్కడ చేస్తున్నారు. అంటే నేనేమంటానంటే అసలు హద్దులు మీరి పోలీసులను కూడా అరెస్ట్ చేసేస్తాం, ఐపీఎస్లను కూడా అరెస్ట్ చేసేస్తాం అనే దశ, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది బ్యూరోక్రటిక్ పాలసీస్ ఇన్ ఇండియా ఆర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ బ్యూరోక్రసీ. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఇయర్స్ అండ్ ఐస్ టు ది పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి నువ్వు అతనికి తెలియని సమాచారాన్ని పెట్టడం కోసమే నువ్వు. బ్యూరోక్రాట్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఎక్సెప్ట్ ఇంప్లిమెంటింగ్ ద జీవోస్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు హిమ్. ఏం లేదు, బ్యూరోక్రాట్ ఈరోజు న్యూట్రల్గా ఉండాల్సిన ఒక వ్యక్తి, అవునా? ఒక రాజకీయ పార్టీకి దన్నుగా ఉండి వాడే కార్యకర్తగా ఉండి, అది మా పార్టీ అయినా సరే ఇంకొకళ్ళ పార్టీ అయినా సరే రాబోయే కాలంలో ఇంకొకళ్ళైనా సరే, దట్ షుడ్ నాట్ బి దర్ యాటిట్యూడ్. నేను చెప్తున్నాను, ఒక మెకానికల్ ఇంజనీర్గా నేను 18 సంవత్సరాలు డిఫెన్స్లో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్గా సమాజాన్ని ఎమ్మెల్సీగా 8 సంవత్సరాలు, చైర్మన్గా ఒక 3 సంవత్సరాలు, అడ్వైజర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 4 సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తిగా చెప్తున్నాను, వాట్ షుడ్ బి యువర్ రోల్? దాన్ని అధిగమిస్తే ఈ న్యూసెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ పర్సనల్గా తీసుకుంటున్నాడు కనబడుతుంది. గత ప్రభుత్వము ఇప్పుడున్న వారి విషయంలో కొన్ని విషయాల్లో పర్సనల్గా తీసుకోవడం, ఇప్పుడు వీళ్ళు కూడా అట్లే తీసుకున్నారు. ఇంత ఎందుకు అనేది అది మీరు ఇందాక ఒక మాట అన్నారు బిగినింగ్లో, అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పోటాపోటీగా జరుగుతున్నాయి స్టేట్మెంట్లు కానీ ఫైటింగ్లు కానీ అంటే స్టిల్ కంటిన్యూ అవి కదా. ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము జగన్ కోటేసాం అనుకుంటున్నారు. జగన్ కోటేస్తే ఎందుకు గెలవలేదు ఇతను అనుకుంటే ఈవీఎంల మాయని ఒకటి జరుగుతూ ఉంది. బీయింగ్ ఏ టెక్నీషియన్, ఐ మీన్ ఏ టెక్నికల్ క్యాండిడేట్, మెకానికల్ ఇంజనీర్, ఎనీ మెకానికల్ డివైస్ కెన్ బి మ్యానిపులేటెడ్. అంటే మీ ఉద్దేశం అయిందనే? నో, ఇప్పుడు అయిందా లేదా నేను చెప్పను. ఇంకా ఇప్పుడు దానికి అవకాశం ఉంది అని అన్నప్పుడు అవకాశం డెఫినెట్గా ఉంది. లేదని ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ఉందని ప్రూవ్ చేయండి. ఎస్, మీరు అన్నట్టుగా ఉందని ప్రూవ్ చేయడం కోసం ఎవరు చేయాలి? ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ లేదని చెప్పింది. ఎక్కడ చెప్పు. అదే నిజమైతే కనుక మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి ఈవీఎంఎల్ని చెక్ చేయండి, నాకు అనుమానం ఉందని వచ్చాడు. ఏం చెక్ చేయాలి ఈవీఎంఎల్ని? నువ్వు వేసి నీకు పడ్డ ఓట్లు తీసి నువ్వు ఇస్తావా, లేకపోతే ఆ బాక్స్ని మొత్తాన్ని ఎంటీ చేసి నువ్వు దీనికి నొక్కు ఇక్కడ పడుతుందో లేదో చూపిస్తాను, నువ్వు దీనికి నొక్కు అది వస్తుందో లేదో చూపిస్తాను అంటే నువ్వు మాకు పాలిటిక్స్ ఇచ్చేస్తావా? లేదు కదా. అంటే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్. కానీ మీకు విషయం గుర్తు చేస్తాను నేను. 2004లో వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత బహుశా మే నెలలో ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం, దానికి కొద్ది రోజుల ముందు కౌంటింగ్ జరిగింది. ఈవీఎంలు పెట్టాలని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు మ్యానిపులేట్ అన్నాడు ఆయన. మీరు ఒకసారి మీకు గుర్తు, ఆయన ఆ మాట అన్నాడు, కానీ అది జరగలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డికి ఏపీ విడిపోయిన తర్వాత ఆయనకు నైట్ 12 గంటల వరకు జనాలు ఓట్లు వేసిండ్రు. అప్పుడు ఆనాడు విపక్షం ఈ మాట అన్నది. మామూలుగా పొలిటికల్ లీడర్లు చేసే స్టేట్మెంట్గా నిజాలు ఏమిటి అవని కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫైట్ కూడా చేశారు దాని మీద. హరికృష్ణ అనే ఒక టెక్నీషియన్ని తీసుకొని, టెక్నికల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకొని ఆయన ఒక ప్రైవేట్ ఈవీఎంను ఒక దాన్ని కొనుక్కొని దాని డెమాన్స్ట్రేషన్కి ఎవరైనా రండి నేను చేసి చూపిస్తాను, ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్ అని వచ్చాడు. నేను కూడా ఉన్నాను ఆ టీంలో. ఎందుకు చెప్తాను, బాను 2008 ఆ టైంలో చాలా సీరియస్గా చేశారు. జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు మోడీ అసలు ఏం చదువుకోలేదు, మోడీ మీద గందరగోళంగా మాట్లాడాడు, అట్లనే ఈవీఎంలు మోసం జరిగిపోయింది అన్న తర్వాత ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఈవీఎంలో ఏమనట్లా. నేను అదే అంటున్నా. ఇప్పుడు అట్లా అనుకుంటే మోడీ 400 పార్ అన్నారు, 400 సీట్లు రావాలి, మరి రాలేదు కదా. అంటే వాళ్ళు చాలా టెక్నికల్గా ఉన్నారండి. వాళ్ళకి 420 రావాలనుకుంటే వస్తాయి,
లేదు మనల్ని అనుమానిస్తారు అనుకుంటే కొంచెం అధికారం దాకా వచ్చి ఆగిపోతారు. దానికి మనం అయితే అందుకే నేను చెప్తుంది ఈవీఎంలని ఇప్పుడు బుచ్చన్ గారు, ఇప్పుడు మీరు నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను సహకరించకపోతే, మీరు నాకు సహకరించకపోతే ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంది కదా. అవునా? ఇప్పుడు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎన్నిక విధానాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ దగ్గర ఉందా, లేకపోతే దాన్ని దాటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది మాట ఏమని అంటున్నారు, చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అలాంటిది ఏమీ లేదు అని డెమాన్స్ట్రేషన్లో చూపించాలి కదా. తీసుకోండి, ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని తీసుకోండి, మీరు కూర్చోండి, బెల్ కంపెనీని తీసుకోండి, ఈసీఎల్ని. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు ఎందువల్ల ఓడిపోయినామో ఎందువల్ల గెలిచినామో, గెలిచినప్పుడు మన విజయమని, ఓడిపోయినప్పుడు కాదు ఫలానని అనడం ఎందుకు? సరిగ్గా ఒక ఆత్మవిమర్శ చేసుకొని, లేదా మీరు అంబేద్కర్ ఫిలాసఫీ లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక క్లాస్ యాంగిల్ డైలాగ్ ఉంది కదా, ప్రజలు అనుకున్నది ఏమిటి, ప్రజలను మేము చేరుకోలేకపోయినాం, ప్రజలు మాకు రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు, తప్పులు జరిగితే సరిదిద్దుకుంటారు, స్టేట్మెంట్లు లేదు. దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్. నేను ఫస్ట్ రీజను మీకు ఎందుకు ఫస్ట్ నుంచి మీరు వాళ్ళు టగ్ ఆఫ్ వార్గా ఉన్నారంటే, ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ ఈవీఎం ఏదో మోసం చేసి మేమందరం జగన్కి వేసామనేది ఒక సెక్షన్ భావిస్తూ ఉంది. రెండవది ఏంటంటే, నేను ప్రత్యేకంగా మీరు నన్ను అడిగితే ఆధారాలు లేవు కాబట్టి, దో ఐఎమ్ ఏ టెక్నికల్ పర్సన్, ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు నిరూపించాల్సిన ఇన్స్టిట్యూషను అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విధానంలో మలుచుకోలేకపోయిందేమో. చేసాం కార్యక్రమాలు, కానీ నువ్వు దాన్ని ఎండ్ రిజల్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్లో చిన్న ప్రాసెస్ జరుగుద్ది. నువ్వు ఇక్కడి నుంచి ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ తీసుకొని లోపల ఉన్న మిషన్ పనిచేసి నీకు అవుట్పుట్ ఇస్తుంది. పొలిటికల్ పార్టీస్ అవుట్పుట్ ఏం కావాలి? ఓటు తన వైపు వేయించుకోవాలి, అంతే కదా. వాళ్ళు మళ్ళీ గెలవాలి. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్, నీ ప్రాసెస్ నీకు అవుట్పుట్ లేకుండా చేస్తే అంటే ఇన్పుట్ అన్న తప్పై ఉండాలి, లేదా ఇక్కడ ప్రాసెస్ అన్నా వేరుగా ఉండాలి. ఇప్పుడు మీరు మనం చెరుకు రసానికి పోతాం, వాడు 4 వీల్స్ మధ్యలో ఒక చెరుకుగడ్డను దూర్చి 1కి 2 సార్లు లాస్ట్ బొట్టు వచ్చేంత వరకు పిప్పి చేసి మనకు రసం ఇస్తాడు. అవునా? ఏమొస్తుంది చివరిలో ఏమొస్తుంది? పిప్పి మిగులుతుంది, రసం మనకు వస్తుంది. అంటే రసం మనం తాగుతున్నాం. అంటే నీకు ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ పరిపాలించేటప్పుడు తర్వాత 5 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయని ప్రతి వాడికి తెలుసు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ పెట్టుకోండి, రష్యా అమెరికా లాగా 4 సంవత్సరాలకో, లేకపోతే 2 పార్టీలు మాత్రమే ఉండాలి, లేకపోతే నీకు లండన్ లాగానో ఇంగ్లాండ్ లాగా ఇట్లా పెట్టలేదు. అయినా ప్రపంచం మొత్తం 36 దేశాల రాజ్యాంగాలు చదివి భారతదేశంలో ప్రతి 5 ఇయర్స్కి ఎన్నికలు పెట్టుకోండి. ఎందుకంటే మీకు నచ్చని వాడిని పక్కన పెట్టండి. ఎందుకు ఎన్నికలు? నీకు నచ్చకపోతే పక్కన పెట్టబ్బాయి అని. అవును, ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో నచ్చలేదు కాబట్టి అనుకుందాం, మాట ఉన్నదో మాట్లాడుకుందాం. ఎంతో కొంత బెటర్ అని ప్రజలు భావించిన దేశంలో రాహుల్ గాంధీకి గౌరవప్రదమైన సీట్లు ఇచ్చిండ్రు, నరేంద్ర మోదీకి కొన్ని సీట్లు తగ్గించిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడ జగన్ ఓడిపోయిండు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి 10 ఏళ్ళు ఉన్నది కాబట్టి ఒక కారణం అనుకుందాం. 5 ఏళ్ళలో తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయి? ప్రజలకు పార్టీకి ఇక్కడ లింకు తెగిపోయింది. ప్రజలు ఆశించింది ఏమిటి? గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోలేకపోయిందా? ఏం జరిగింది? అంటే మీరన్నది $1 బిలియన్ క్వశ్చన్, మాకు మేము వేసుకొని పరిష్కారం చూపించుకోవాలంటే ఒక ప్రశ్న. అది యాజ్ ఎ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకున్నది ఒకటి, ప్రజలు మాకు ఇచ్చినటువంటి నిర్ణయం ఒకటి. ఎగ్జాక్ట్గా మాతోటి ప్రజల్ని మేము తీసుకురాలేకపోయామనేది మేము భావిస్తూ ఉన్నాం. అంటే మెజార్టీ 40% వచ్చారు కదా. 40% రీజనల్ పార్టీస్లో జనరల్గా 2 ఉంటాయి కాబట్టి అటు కొన్ని ఇటు కొన్ని ఓట్లు వస్తాయి. అయితే మేము అప్ టు ది మార్క్ మేము ప్రజల్లోకి సరిగా వెళ్ళలేకపోయామేమో, మాలో లోపం ఉందేమో, మా ఎమ్మెల్యేలు వాళ్ళు అడిగినట్టుగా జరగలేదేమో, లేకపోతే ఎమ్మెల్యేలని రిజెక్ట్ చేశారేమో. ప్రజలు 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మీద కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని ఏర్పాటు చేసుకున్నారేమో. అంటే ఇవన్నీ ముందు మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము కరెక్ట్గా చేసుకొని ఎలక్షన్లోకి వెళ్ళుంటే బాగుండు. మీరు ఇక్కడ తెలంగాణని కంపేర్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ గాట్ చేంజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలనే పోయింది అనుకుంటే, అందుకే ఇందాక నేను చెప్పాను, వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈజ్ చేంజ్. అది 5 సంవత్సరాలకి మారుతుందా, 10 సంవత్సరాలు మారుతుందా, ఈ రాష్ట్రంలో ఒకసారి ఒక చోటు వస్తే దీనిలాగా అక్కడ వస్తుందని లేదు.
అక్కడ ముందు జరిగినటువంటి వాతావరణం నేను మళ్ళీ చెప్తాను, నేను మళ్ళీ ఇంకో పదం యాడ్ చేస్తాను. 39 సీట్లు ఇక్కడ వచ్చినాయి, 11 సీట్లు అక్కడ వచ్చినాయి. యా, ఇది కూడా గుర్తించాలి. దాన్ని మేము చాలా సీరియస్గానే తీసుకుంటున్నాం. అంటే మేము ఎందుకు ఇంత డ్రాస్టిక్గా పడిపోయాము, ఇంత డిజాస్టర్ డిఫీట్ ఎందుకు వచ్చింది, నిజంగా అవతల వైపు ఉన్న వ్యక్తి నమ్మదగిన వ్యక్తి, లేకపోతే ఆ పార్టీలన్నీ కూడా పెద్ద గతంలో ఏమన్నా చేసినాం. 2,75,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పంచిన తర్వాత జనరల్గా ఏమనుకుంటామంటే కొంత విశ్వాసం ఉంటుందని అనుకుంటాం. విశ్వాసం లేదని కాదు. అయితే వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ మార్పును కోరుకున్న విధానంలో ఆ 3 పార్టీలు ప్రభావితం చేసినంతగా మేము ఇన్ని డబ్బులు పెట్టినా, ఇంత యాక్టివిటీ ఇచ్చినా మేము ఎక్కడో వెనకబడి ఉన్నామనేది నా అభిప్రాయం. ఆ వెనుకబాటు ఎక్కడుందో దాన్ని గుర్తించి నెక్స్ట్ లెసన్గా తీసుకొని, నెక్స్ట్ ఒక గుణపాఠంగా తీసుకొని మేము ముందుకెళ్ళటం కోసం వెళ్తున్న నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి యాక్టివిటీని ప్రశ్నించే క్రమంలో వస్తూ మీకు వచ్చిన డౌట్ ఏంటంటే టగ్ ఆఫ్ వార్గా పోతున్నాయి, 2 నెలలు కూడా ఎలక్షన్ కాలేదు అంటే ఏమైంది, నీకు అమ్మఒడి కార్యక్రమాన్ని పుట్టిన ప్రతి పిల్లవాడికి నీకు 15 నీకు 15 నీకు 15 అన్న వాళ్ళందరూ కూడా ఒకడికి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పెన్షన్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకు నువ్వు అన్ని వైట్ కార్డులు వేడుకున్నాయి మొత్తం? కానీ సార్ ఒక మాట చెప్పను సార్, సమాజాన్ని మనం అర్థం చేసుకోవడం వేరు, మనల్ని సమాజం ఎట్లా అర్థం చేసుకునేది వేరు. ఇటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాకు అర్థమైంది తెలంగాణ నేను అనుకున్నారు, నాకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ ఆయన అనుకున్నారు. కానీ వీళ్ళ గురించి సమాజం ఏమనుకున్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఆ విషయం భవిష్యం మిస్ అయిందే మరి అక్కడ. అంటే నేను మీకు ఒక ప్రశ్న అయినా ఏంటి, అసలు టీఆర్ఎస్ ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూస్గా గెలవాలని మీరు ఎందుకు అనుకున్నారు? గెలవాలని టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అనుకున్నారు? నేనేమనుకుంటలేను, జరిగిన పరిణామం చెప్తున్నా నేను. టీఆర్ఎస్ కంటిన్యూస్గా గెలవాలని ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? ఇదేమీ మన జాగీరు కాదు కదా, ప్రజల కదా. నేను అనేది ఏమిటంటే ఓకే, అట్లనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులలో ఏమున్నదో, ప్రజలు వీళ్ళు పొరపాటు చేస్తున్నారు ఇక్కడ, మా ఆలోచనకు అనుగుణంగా లేరు అని ప్రజల్లో వచ్చిన ఒక భావనను వీళ్ళు గుర్తించలేదు. ఎస్, దేర్ వీఆర్. ప్రజల్లో వచ్చిన భావనే కాదు, పనిచేసే క్రమంలో కూడా 5 సంవత్సరాలు పనిచేసే క్రమంలో కూడా మన ఎవల్యూషను, మన గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ గీస్తే గతంలో ప్రజలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మనం ప్రజల్లో ఎలా ఉన్నాము అనేది మన ప్రతి నిమిషం అర్థమవుతూనే ఉంటుంది. అంటే మాకేమైందంటే అక్కడ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీ మీద బీయింగ్ ఏ న్యూ పర్సన్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ ఫోకస్ అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టడం వల్ల గతంలో 9 సంవత్సరాలు జనాలకి పరిచయం అయ్యి జనం మధ్యలోనే ఉన్నటువంటి అది ఓదార్పు యాత్ర కానివ్వండి, సంకల్ప యాత్ర కానివ్వండి, జగన్ అంటేనే మనుషులు, జగన్ అంటేనే ఒక యాత్ర లాగా ఉన్నటువంటిది 5 సంవత్సరాలు ఈయన మాకు కనపడకుండా పోయాడే, మా దగ్గరికి రాలేదే, అతను ఈజ్ బిజీ విత్ ద గవర్నమెంట్, ఈజ్ బిజీ విత్ ద గవర్నెన్స్. దీన్ని ప్రజలు ఎలా తీసుకున్నారో మేము దాన్ని కనెక్ట్ చేసుకోవటంలో మిస్ అయ్యాం. ఎస్, నేను పర్సనల్గా నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ మా పైవాళ్ళు ఏమైనా ఒప్పుకోలేకపోతే నేనేం చేయలేను, కానీ బట్ నేను ఫీల్ అవుతున్నాను. ఇందాక మీరు అడిగారు, మీరు 10 సంవత్సరాల్లోనే వీళ్ళు ఫెయిల్ అయితే 5 సంవత్సరాలు మీరు ఫెయిల్ అయ్యారు. దానికి యాడిస్టిక్ 5, 10 అని కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి మారాలి. మారకుండా కంటిన్యూస్గా ఉండటం కోసం మనం క్యాడర్ని, తర్వాత మిడిల్ మేనేజ్మెంట్ని, మిడిల్ నాయకత్వాన్ని టాప్ లీడర్షిప్ తోటి కనెక్ట్ చేసి మనం ఉండాల్సినటువంటి సిద్ధాంతపరమైనటువంటి మనం ప్రాక్టికల్ అప్రోచ్లో 34 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఉందంటే సామాన్య విషయం కాదు. తర్వాత వాళ్ళు అనేకమైన అంశాల్లో ఘోరాల్లోకి వెళ్ళిపోయారు. 34 సంవత్సరాల తర్వాత వాళ్ళని కూడా ఓడించి వేరే వాళ్ళు వచ్చేసారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ లీడ్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. చాలా నైతికత కావాలి, చాలా అంశాలు మనం తీసుకోవాలి. సో దీనిలో మేము ప్రజల్ని ఎస్టిమేట్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కొంత ఫెయిల్ అయ్యామని భావిస్తున్నాం. ప్రజలను మోసం చేయటంలో కూటమి కొంత సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. సరే, మోసమా ఏంటనేది మనం మళ్ళీ ఎలక్షన్లప్పుడు తెలుస్తుంది ఏం జరిగింది అనేది. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక నుంచి నేను మారిన చంద్రబాబును చూస్తారు అని ఒక మాట అన్నారు. అని రాజకీయ పరంగా ఈసారి పరిపాలన ఉంటుందని ఒక మాట కూడా అన్నారు. మార్పు ఏం కనబడింది మీకు? నేను ఒక అంశాన్ని మీకు చెప్తాను. ఈరోజు మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. ముందుగానే చెప్పుకోవాల్సిందేమో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారంటే నా ఒక్కడికే కాదు, సమాజాన్ని ఒక ముఖ్యమంత్రిగా
అంత ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారిని చూస్తారు. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, అవును అవును. ఏ పార్టీ అయినా సరే. ఆయన అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, కోపం అనే నరాన్ని తెంపేసుకున్నాను. నేను తెంపేసుకున్నాను. దాని అర్థం ఏంటంటే ప్రతిదానికి బుచ్చనలాగా నవ్వుతూనే హ్యాపీగా ఉంటూనే ప్రజలతోటి కనెక్ట్ అయిపోయి గొడవలు లేవన్నటువంటి దాన్ని. అంటే ఏంటి దాని అర్థం? తన ఒరిజినల్ మనస్తత్వాన్ని కూడా, అంటే వాళ్ళ నాన్నను చంపిన, అంతకుముందు ఫ్యాక్షన్ ఉన్నా, ఈయన కూడా ముఖ్యమంత్రులకు ఎదురుతాడు, ఈయన ఫ్యాక్షనిస్ట్ అనుకున్నా, ముఖ్యమంత్రి అయిన తర్వాత అవుట్ ఆఫ్ ఆల్ లెసన్స్ ఆయన 30-35 సంవత్సరాల రాజకీయ జీవితంలో వచ్చినటువంటి మార్పుల్ని గుణాత్మకంగా తీసుకొని ఆయన మార్చుకున్న విధానం ఏంటంటే కోపం అనే నరాన్ని నేను తీసేశానన్నాడు. దాని అప్రోచే, ప్రాక్టికల్ అప్రోచే, అబ్బా రాజశేఖర రెడ్డి గారు అంటే తన హృదయాన్ని పరిచినటువంటి ముఖ్యమంత్రి, అందరికీ ఆహ్వానం. లేకపోతే నోముల నరసింహయ్య సిపిఎం నుంచి వచ్చి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆ నియోజకవర్గానికి, ఆ పార్టీకి కావాల్సిన అనేకమైన అంశాలని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఆ కమ్యూనిస్ట్ పార్టీలకి ఇవ్వగలిగినటువంటి స్వతంత్రం కానీ, ఆ క్లోజ్నెస్ కానీ రాజశేఖర రెడ్డి రిజిడ్గా ఉంటే వచ్చి ఉండేదా? కాదు కదా. అంటే తను ఒరిజినల్ క్యారెక్టర్ని మార్చుకొని మారినటువంటి ఇంకొక మనిషిగా చెప్తున్నాం. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి అడిగారు కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఇస్తేనే ఇది అర్థమవుతుంది. యూ టెల్ మీ, చంద్రబాబు నాయుడు గారు నేను మారిన మనిషిని అని అంటే రీసెంట్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడు? 1995 ముఖ్యమంత్రిని చూస్తారు మేము నాలో అన్నాడు. అంటే 95లో తర్వాత ఆయన ఎందుకు ఓడిపోయాడు? 99 ఎన్నికల్లో ఓడిపోలేదా? ఓడిపోయాడు. 2004లో ఓడిపోలేదు, డిజాస్టర్ కదా. అంటే 2004 ఎన్నికల్లో 99లో గెలిచిండు, 2004 ఎన్నికల్లో 4లో ఓడిపోయాడు, డిజాస్టర్ అది. 95 మీరు ముఖ్యమంత్రిని చూస్తారంటే 95లో ఏం జరిగింది, 99లో ఏం జరిగింది? మీటింగ్ పెట్టి మధ్యలో ఎలక్ట్రికల్ డిఈ పైకి లేవా, ఏంటి కరెంట్ రావట్లేదట, ఏం చేస్తున్నావు, వాళ్ళు దగ్గర పెట్టుకో, జీతం వరకు వస్తుందా జనం మధ్యలో. అంటే ఇప్పుడు ఆయన 95 ముఖ్యమంత్రిని చూస్తానంటున్నాడు. అంటే మారినట్ట? నేను మారాను అంటే నా ట్రాఫిక్ రేవంత్ గారిని చూసి నా ట్రాఫిక్లో 15 వెహికల్స్ అవసరం లేదు, 12 వెహికల్స్ కావాలని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఫస్ట్లో. అట్లనే అక్కడ నేను పోతా ఉంటే ట్రాఫిక్ వాళ్ళు ఎవరు కూడా సిగ్నల్ వేయద్దు, ఆపద్దు, సిగ్నల్ ఉన్న దగ్గర నన్ను కూడా ఆపండి, జనంలోనే పోనీయండి అని ఒక డైలాగ్ కొట్టి ఉండొచ్చు. అది మార్పు అనుకుందామా? 95లో ముఖ్యమంత్రిని చూస్తానంటే నువ్వు రాసిన పుస్తకంలో మనస్సులో మాటలో ఏముంది? నీ 95, 99 అంతకుముందు మొత్తం ప్రైవేటైజేషన్ ప్రాక్టీసే కదా. నీ ప్రాక్టికల్ అప్రోచ్ అంతా కూడా టువర్డ్స్ గ్లోబలైజేషన్, ఎల్పిజి సిస్టమ్ కదా, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, అదే కదా. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని చూస్తారా? అంటే మార్పు ఎక్కడ? నువ్వు దేని నుంచి దేనికి మారుతున్నావు? నేను అందుకే రాజశేఖర రెడ్డి గారిని దేని నుంచి దేనికి మారాడంటే చిరునవ్వు ఇవ్వగలిగే స్థాయికి, కంటితోనే పలకరించి ఆహ్వానించగలిగే స్థాయిని, దగ్గరికి వస్తే పొట్ట కొద్దిగా పెరిగినట్టుంది, ఎలా ఉన్నావు అని పలకరించే దగ్గర, భుజమే చేసే తట్టే దగ్గర, ఇవన్నీ వచ్చినాయా? ఇవన్నీ ఉన్నాయా? ఒకళ్ళు ఉండి నిజంగా ఆయన కూడా నేను మారానంటే దేని నుంచి దేనికి మారావు? దేని నుంచి దేనికి మారావు? అది కావాల్సిన అప్రోచ్. ఇది ఎంపెరికల్ డేటా కొంత అవసరం అవుతుంది. ప్రధానికి జూపుడిని కొలవాలన్నా కొంత డేటా ఉండాల్సింది. డేటా ప్రకారం ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చి, ఆయన వర్ధంతి సందర్భంగా ఎంత గొప్ప వ్యక్తో రాజశేఖర రెడ్డి గారని చెప్పే క్రమంలో మార్పు అంటే అలా ఉండాలి. అలాంటి మార్పు ఇక్కడెక్కడైనా కనపడితే. అంటే పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు? వాళ్ళు ప్రారంభమై 2-3 నెలలు అయింది అనుకుందాం. అంటే నాకు తెలిసి ఒక 2-3 నెలల్లోనే ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనా వేయలేము. అంచనా వేయచ్చు. మనం అంచనా వేయగలిగే స్థితిలో మనం ఉన్నా, వేయలేకపోతే కాదు. నేను ఎందుకు మళ్ళీ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాలి? అప్పుడే బ్యాడ్ వర్డ్స్ చెప్తున్నాను. అందుకే వాళ్ళకి కొంత టైం ఉంది. మినిమం 6 months ఒక టైం ఇచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు కూడా 2019లో ఓడిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ పెట్టేసి మనం పోరాటాలు స్టార్ట్ చేయాలన్నారు. వారానికే ఎవరు యాక్సెప్ట్ చేయలే. అప్పుడు నేను అక్కడే ఉన్నాను ఓడిపోయినప్పుడు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు.
అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నట్టు ఆయన కూడా వ్యతిరేకించాడు, అశోక్ గజపతిరాజు వ్యతిరేకించాడు, చాలామంది కామ్గా ఉన్నారు. కానీ ఏంటిది 1 వీక్ కూడా కాలేదు అప్పుడే వ్యతిరేకించింది, ఆయనకి వైఎస్ఆర్కి వ్యతిరేకంగా పోరాటాలు ఏంటి, ఇవన్నీ కరెక్ట్ కాదని అన్నారు. నేనే ఉంటానంటే మా పార్టీ తరఫున నా పర్సనల్ అభిప్రాయం, కొంత మనం ఒక 6 నెలలు ఇప్పుడు మీరు ఫస్ట్ బ్రహ్మాండమైనటువంటి అసలు టగ్ ఆఫ్ వార్గా మీరు నడుపుతున్నారు ఒక స్టేట్మెంట్ కానీ, ఒక బులెటిన్ కానీ, లేదా ఒక హెడ్లైన్ కానీ ఎందుకు ఇంత నువ్వనేనట్టుగా ఉన్నదంటే, అంటే జగన్ మీద అంత అభిమానం ప్రజల్లో ఇంకా ఉంది. కాబట్టి ప్రజలు అంత విధంగా దాన్ని అసహించుకునేదాకా మనం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరొక కానీ ఇదొక అంశం అయితే, రెండవది రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారనేది. I think it is very easy question to answer, but at the same time very tough also. ఎందుకు వదిలిపోతారంటే, కొంతమందికి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, కొంతమంది కొన్ని ప్రాక్టీసెస్కి అలవాటు పడి ఉన్నారు. ఇవన్నీ వాళ్ళకి ఇది టఫ్ పీరియడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా టఫ్ పీరియడ్ ఇది. ఎంత అంటే మేము చాలా సేఫ్ జోన్లోకి వెళ్ళకపోతే ఎక్కడున్నా కలుగులో ఉన్నా పట్టుకొచ్చి కేసు పెట్టే ఒక ఆ నేపథ్యం కనపడతా ఉంది. సో వాటన్నిటికీ నిలబడలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సేఫ్ జోన్ను వాళ్ళు చూసుకుంటారు. ఎంపీలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువేం చేయాల, అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసిన పనులు కూడా నేను తక్కువ అని కూడా అన్నాం, ఏది పార్టీకి వాళ్ళు ఉపయోగపడిన విధానాన్ని కూడా అన్నాం. అయితే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ అయితే ఉన్నాయో మీకు తెలుసు, పోయిన వాళ్ళు ఇద్దరు కూడా వ్యాపారస్తులే. ఒకవేళ ఇంకొకరిద్దరు పోయినా కానీ దేనికన్నా ఆశపెట్టి కూడా పోవచ్చు. అసలు మీరు ఒకటి భారత రాజకీయాల్లో ఒకటి రాసి పెట్టుకోండి, భారత రాజకీయాల్లో ఒక పార్టీ గెలిచిన తర్వాత ఓడిపోయినోడు అది ఓడిపోయిన పార్టీలో ఉంటాడని గ్యారంటీ లేదు. గెలిచిన పార్టీ వైపు చూడకుండా ఉండడు అని కోరుకోవటం మన తప్పు. అత్యాశ అవుతుందా? అత్యాశ ఆశ నాకు తెలియదు. కానీ ఇక్కడ మీరు మనం తెలంగాణలో ఎన్ని ఎగ్జాంపుల్ చూసాం. అవునవును, కోర్టులు కూడా వెళ్ళారు కదా, మా పార్టీ నుంచి ఎలా మారుస్తారు, వెళ్ళారు కదా. సో ఇవి అనివార్యంగా జరుగుతున్నటువంటి, ప్రజలు కూడా అలవాటు పడినటువంటి. అంతెందుకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి 4 ఎంపీలు రాజ్యసభలో ఒకేసారి బీజేపీలో చేరలా. అవును, సృజనా చౌదరి గారు కానీ, సీఎం గారు కానీ, ఇక్కడ టీజీ వెంకటేష్ గారు కానీ, అయితే రామ్మోహన్ నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏ మాట కామాట అంటే బయట కనబడుతున్న ఒక విజువలైజేషన్ అనుకుందాం. ఇక్కడ చంద్రబాబు నాయుడుని గెలిపించడం కోసమై ఎన్ఆర్ఐలు వచ్చి పెట్టిన మీటింగులు, మాట్లాడిన మాటలు, ఆ వీడియోలు వైరల్ అయినాయి. మీ నోటీస్కి వచ్చినవో లేదో, తెలంగాణలో మాత్రం విపరీతంగా వైరల్ అయినాయి. అరే ఏమి ఒక నాయకుడిని గెలిపించుకోవడం వల్ల అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పట్టుదల ఏమిటి అని ఒక చర్చ జరిగింది. జగన్ విషయంలో కమిటెడ్గా ఉన్నవాళ్ళు, ఆ కమ్యూనికేషను, ఆ వ్యవస్థ ఉన్నదా? మీరు చాలా తెలివైన వాళ్ళు, నన్ను ఎక్కడో ఇరికించాలనే ఒక ప్రయత్నం మీలో కనపడుతున్నట్టు. అయ్యో ఏం లేదు కదా, లేకపోతే నేను క్లియర్గా చెప్తాను. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 2009 సెప్టెంబర్ 2 తర్వాత ఆయన సోనియా గాంధీని వ్యతిరేకించడం, బయటికి రావటం, ఎంపీకి రాజీనామా చేయటం, వాళ్ళ చిన్నాన్న అగ్రికల్చర్ మినిస్టర్గా వెళ్ళటం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఖర్చు పెట్టి, తండ్రి లేని బిడ్డ ఒంటరిగా పోరాడుతున్నాడు. నా వంతు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఊహించి నన్ను గవర్నర్ కోటలో పెట్టాడేమో, నేను రోసయ్య గారు మా ఊరుడని, రోసయ్య గారు మా ఎమ్మెల్సీ అని నువ్వు నాతో ఉండు ప్రభాకర్ అన్నా కానీ ప్రభుత్వంలో నేను ఉండలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటంలోకి వెళ్ళాను. ఒక విధంగా పార్టీ పెట్టాలా వద్దనే పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు 4-5 వ్యక్తుల మధ్య జగన్ గారితో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్పిన వాళ్ళలో నేను ఒకడిని. పార్టీ పెట్టించాం, పార్టీని నడిపాం, పార్టీ ముందుకెళ్ళింది. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? అంటే ఒక వ్యవస్థ ఉన్నదా చంద్రబాబు నాయుడుకు ఉన్నట్లు వెనుక తనను పవర్లోకి? 2014కి ఎన్నికలు వచ్చాయి. 2014కి 90 మంది ఉన్నటువంటి ఎమ్మెల్సీల్లో ఒక కౌన్సిల్లో నేను ఒక మెంబర్ని. నేను కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను ప్రకాశం జిల్లా కొండేపి. నన్ను ఓడగొట్టారు, అది డిఫరెంట్ రీజన్స్, వదిలేస్తాం. అయితే ఆ రోజు కౌన్సిల్లో ఉన్నటువంటి రెడ్డిస్ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమో ఆ జుప్పుడి నువ్వు జగన్తో తిరుగుతున్నావు, మా వాడు నిలబడతాడా? అందరు కాంగ్రెస్ వాళ్ళే.
మేము కాంగ్రెస్ వాళ్ళని యాక్షన్ తీసుకుంటే మీ వాడు ఉంటాడా? నువ్వు ఏం గమనించి ఆయనతో వెళ్తున్నావు? అంత గట్టివాడా అని యాజ్ ఎ రెడ్డి అడిగిన రెడ్డిసే అంటే ఒకవైపు రెడ్డి గారు జగన్ వచ్చాడు, జగన్ తోటి వెళ్ళాలా అన్న ఉత్సాహం ఒకవైపు, కోరిక ఒకవైపు, రెండో వైపు అతనితో పోతే నష్టపోతామేమో, మనకి రాజకీయాల నుంచి దూరం అవుతామేమో, అతను ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు కదా, అయ్యాడా లేదా అని నాతోటి వాళ్ళు టెస్ట్ చేసుకునేవాళ్ళు. నేను చెప్పాను, ఈరోజు కాకపోయినా రేపైనా సరే జగన్ ధైర్యవంతుడు, సాహసం ఉంది, నిలబడతాడు, ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని నేను చెప్పేవాడిని. 2014 ఎన్నికల్లో ఓన్లీ 50% ఆఫ్ ద రెడ్డిస్ ఫాలోడ్ జగన్మోహన్ రెడ్డి. రిమైనింగ్ 50% జగన్మోహన్ రెడ్డి తోటి రాలేదు. 2019 ఎన్నికలు వచ్చినాయి, 90% రెడ్డిస్ జగన్ ఫాలో అయ్యారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, మీరు అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ కూడా ఉన్నాయి. ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించుకోవడం కోసం అంతలావున వచ్చి పనిచేస్తే, మీ దగ్గర ఉన్నటువంటి అదే ఒక సామాజిక వర్గం, ఒక మేనేజరల్ క్వాలిటీ ఉన్నటువంటి రెడ్డిస్ అనేవాళ్ళు ఓన్ చేసుకోకుండా కామ్ అయిపోవటం వల్ల వాళ్ళు గెలిచారా? ఎస్, రెడ్డిస్లో జరిగినటువంటి ఒక గొప్ప పోలరైజేషన్ 2024 ఎన్నికల్లో కమ్మాసు సాధించారు. ఇంటర్నేషనల్లో ఉన్నాయి, నేషనల్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, గల్లీలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుని ముందుకొచ్చి, ఇప్పుడు మనకి పవర్ పోతే, రెండవసారి పవర్ పోతే ఇంకా జీవితంలో మన కమ్యూనిటీ, ఎందుకు నేను అన్నానంటే మేనేజరియల్ కమ్యూనిటీస్, రెడ్డిస్ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్మాస్ ఒకవైపు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకొని మేనేజ్ చేసుకుని గ్రామాల నుంచి తరలించే శక్తులు ఉన్నటువంటి, రబ్బాయి మీరు ఇటు నడవండి అంటే నడిచేయంటే గ్రామాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. మనం అనుకుంటాం మనల్ని చూసి ఓటేస్తారనుకుంటే చాలా పొరపాటు. గ్రామాల్లో ఇప్పుడు కూడా ఫెడరల్ శక్తులు ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్తే ఓటేస్తారు. వాళ్ళ పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ. వాళ్ళు రే నర్సయ్య ఈసారికి మనం ఇటు వేయండి, ఇటు వేద్దాం ఓటు అంటే అవును దొర అంటారు, అవును చౌదరి అంటారు, అవును రెడ్డి అంటారు. వాళ్ళ పెత్తనాలు ఉన్నాయి, లేవని మనం భావిస్తాం. ఇది కాదు, చాలా ఎక్కువ తక్కువ. కాబట్టి ఎక్కువ తక్కువ. అయితే ఆ కమ్యూనిటీలో జరిగినటువంటి పోలరైజేషన్ దెబ్బకి రెడ్డిస్ లూజ్ మెకానిజంలోకి వెళ్ళిపోయారు. అసలు ఎవరు ఓన్ చేసుకోవాలి. రెడ్డిస్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని పాపం ఆయన నేను పేదల పక్షం అని ఎప్పుడైతే అన్నాడో, అంటే మేము రెడ్డిస్ని పెత్తందారులం అయిపోయామా, ఏంటయ్యా మీ ఎవడు మాట్లాడేది అని మాతోటి గొడవ పెట్టుకునేవాళ్ళు. కాదయా, ఇది ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తే, ఎస్. కానీ ఇక్కడ ఒక మాట ఏంటది, రెడ్లు కమ్మలు వీళ్ళు అగ్రకులం కాదు, వీళ్ళు శూద్రులే. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర. బ్రాహ్మణ వైశ్య క్షత్రులు వీళ్ళు లేరు, వీళ్ళు శూద్రాగ్రవర్ణం అనుకోవచ్చు. శూద్రులలో ఒక మెట్టే. అసలు శూద్రులే. మొన్న రేవంత్ రెడ్డి అన్నారు, రెడ్డి ఎవరు, మేము శూద్రులే అన్నాడు ఆయన. వీళ్ళు శూద్రులే, వ్యవసాయంలో ఉన్న కారణంగా, భూమి ఉన్న కారణంగా అని ఉండవు. కానీ ఇక్కడ మారిన పరిస్థితులకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి తను కండిషన్ను అర్థం చేసుకోలేదు, నాయకులు చెప్పలేదు ఆయనకు వాస్తవాలు అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇది తనకి ఉన్నటువంటి అనేకమైన వ్యవస్థలు అయితే ఉన్నాయో, ఒక పక్క ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ కానీ, ప్రైవేట్గా ఏర్పాటు చేసుకున్నట్టు ఐపాక్ కానీ, లేకపోతే ఇంకొక 2-3 వ్యక్తుల ద్వారా తెప్పించుకునే సమాజం కానీ, వీటన్నిటిలో ఈ కల్మినేషన్లో కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అయింది. ఇప్పుడు ఒక అంశాన్ని ఇంతెందుకు మనం, మీకు కూర వండటం వచ్చా? మీకు ఏదైనా కూర వండటం వచ్చా? అన్నం వండటం అంటే ఏముంది, మనం నాకు మొత్తం వచ్చు కదా, వచ్చని నేను భావించి అడుగుతున్నాను. తప్పే, అద్భుతమైన మొత్తం అయిపోయిన తర్వాత కూర అంతా కూడా దించి టేబుల్ మీద పెట్టినప్పుడు మనం ఉప్పు, కారం సరిపోయిందా, మసాలా సరిపోయిందా అని చూడం, ఉప్పు సరిపోయిందా లేదని మాత్రం చూస్తాం. దానికి ఏం చేస్తాం, మనం ఒక చిన్న డ్రాప్ని 4 మీద పెట్టుకుంటాం. అవునా? చూస్తారా మీరు? ఉప్పు వేసిన తర్వాత ఆడబెట్టేసి చెక్ చేయాల్సింది, ఖచ్చితంగా చెక్ చేస్తాం. సో మేము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవటంలో మర్చిపోయాం. ఉదాహరణ బాగుంది, పర్ఫెక్ట్. ఇక్కడ మా అనేకమైనటువంటి మసాలా వేసాము, టమోటాలు వేసాము, ఉల్లిగడ్డలు వేసాము, అన్ని కారం వేసాము, ఉప్పు వేసాము, అది మిస్ అయిపోయింది. ఎక్కడో మాకు ఉప్పు టేస్ట్ని మేము మర్చిపోయాము. దానివల్ల అనివార్యాలు ఏంటంటే, అవతల ఒకవైపు ఒక ఫోర్స్గా మా మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే మేము స్ప్రెడ్ అయిపోయాం. ఎక్కడ పోతారు జనాలు అనుకున్నారు.
ఇంత చేసిన తర్వాత జనాలు మనం ఎక్కడ పోతారులే ఉంటుంది ఉన్నారు కూడా ఎక్కడ పోలే జనం లేదు 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 అసలు ఎందుకో వైసీపీలు ప్రతిసారి జనం తప్పు అదే జనము న్యాయంగా ఉన్నారు కాబట్టే మీకు తెలుగుదేశం కూటమి మధ్య 20 లక్షల ఓట్లు ఎక్కువ తేడా లేదు, అవును. సీట్లు తక్కువ ఉండొచ్చు, ఓటు పర్సెంటేజ్ చాలా బలమైన ఓటు నేను పర్సెంటేజ్. ఇక్కడ మీకు చెప్పిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, నువ్వు ఎంత చేసినా ప్రజలు ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే కానీ లేదు సార్, ఒక మాట మరొక ప్రమాదం కూడా ఉన్నది, ఎందుకంటే నేను మళ్ళీ మర్చిపోతా. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళ కేంద్రంగా పనిచేశారు. వాస్తవానికి వీళ్ళ ఓట్లు ఎక్కువ కాబట్టి వీళ్ళ కోసమే మాట్లాడతారు, వీళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి వీళ్ళ కోసమే మాట్లాడతారు, వీళ్ళు తప్ప వేరే మాట్లాడడానికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ కోసం పనిచేస్తే ఆ పని చేసిన వాళ్ళంటేనే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు దూరంగా ఎప్పుడు లేరు. ఇవాళ 39 సీట్లకు వచ్చినాయి, వాళ్ళ ఓట్లు వేస్తేనే వచ్చినాయి. జగన్కు 41% ఓటు పర్సెంటేజ్ వాళ్ళ ఓట్లు వేస్తేనే వచ్చినాయి. మిస్ అయింది ఎక్కడంటే, మీరు చెప్పిన మాటలకు గ్రౌండ్ రియాలిటీ మీరు మిస్ చేసుకున్నారు. ఇది ఒక్కటే మీరు అంగీకరిస్తారా లేదా? అంటే యాజ్ ఏ అనలిస్ట్గా మీ అబ్జర్వేషన్ అదైతే నేను ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకు? వీఆర్ ఇన్ ద లూజర్స్ పొజిషన్. మేము గెలుచుండి లేకపోతే దగ్గరగా ఉంటే నేను కొన్ని అంశాల్లో నీతో విభేదించవచ్చు, కానీ ప్రాక్టికల్గా మాకు కనపడుతుంది ఏంటంటే యూ హ్యావ్ బీన్ డిఫీటెడ్ లైక్ ఎనీథింగ్. అందుకే నేను ఇది డిజాస్టర్ ఓటమి నేను అంటున్నాను. ఏంటి 151 ఓట్లతోటి సీట్లతోటి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలని ప్రజలకి పంచి మిగతా వర్గాలతోటి తిట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పడిపోవటం ఏంటి? అసలు ఏమైనా న్యాయం ఉందా? ప్రజలు ఒకలా తీర్పు ఇచ్చినా ప్రజలు ఇచ్చిన తీర్పులో ఏమైనా న్యాయం ఉందా? నేను ఈరోజు ప్రజలను అడుగుతున్నాను. ఏంటి నేను మళ్ళీ ఇది అంటున్నా, ప్రజలు ఇప్పుడు మనకు పైకి చూడడానికి 11 అనిపిస్తున్నది, కానీ 41% ప్రజలు ఓట్లు వేసిండ్రు. మీరు నంబర్ తక్కువ వచ్చి ఉండొచ్చు గెలుపోవటంల మధ్య. ఈ 4% 5% ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రవర్తన ద్వారాన, మీరు కలవకపోవడం వలన, మీరు చేసిన పనిని ప్రాపర్గా చెప్పకపోవడం వలన అది ఎక్కడ జరిగిందో ఎందుకు చెక్ చేసుకోవడం లేదు? అంటే మీరు అన్నట్టు బుచ్చన్న గారు, నాకు ఇప్పుడు ఒకటి గుర్తొస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, మీ రిప్రజెంటేటివ్ని డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ పంపించేటప్పుడు మీ రిప్రజెంటేటివ్ని, అది ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, జడ్పీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, అతను ఎలాంటి వాడో మీరు కొంత స్టడీ చేయండి అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అతని బిహేవియర్ని మీరు తీసుకోండి కొలతలోకి. అతని బిహేవియర్, మా ఎమ్మెల్యే బిహేవియరు నచ్చలేదు, ఇలాంటి రిజల్ట్ మాకు వస్తుంది. మా ఎమ్మెల్యే ఇప్పుడు అల్టిమేట్గా వచ్చినటువంటి ఏంటంటే, అవినీతి అనేది డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. ఏ రాజకీయ పార్టీలో అయినా జరుగుతుంది. మనం నువ్వు నేను ఎంత మాట్లాడుకున్నా మన ఇద్దరం గుడిసెలోనే ఉంటాం, కానీ మిగతా వాడు మాత్రం అద్భుతంగా ఎదిగిపోతూ ఉంటాడు. మధ్యలోనే హైడ్రాలు డ్రామాలు చూపిస్తూ ఉంటాడు. సో ఇది ఈ వాస్తవాన్ని గమనించే క్రమంలో నేనైతే భావిస్తూ ఉన్నా, మేము ప్రజలకి ఎక్కడో గ్యాప్ వచ్చేసి మా రిప్రజెంటేటివ్స్ని ప్రజలు కూడా అంగీకరించే దశలోకి వచ్చిన తర్వాత అదే రిప్రజెంటేటివ్స్ని మేము అక్కడ ఇక్కడ మారిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో అనుకొని ఒక ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మరి ఎక్కువ మార్పులు అయినాయి, అది కూడా ఎఫెక్ట్ అయ్యింది. అది మీరు చెప్పినట్టుగా పదే కంపారిటివ్ స్టేట్మెంటు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనేమో మార్చలేకపోయాడు, ఈయన ఎక్కువ మార్చేశాడు. ఈయన భయంతో మార్చలేదా లేదా ఆయన ధైర్యంతో మార్చాడా? ఇది ఏమైనా ఇద్దరికి ఎఫెక్ట్ అయింది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే, మీరు ఎన్నుకునే మీ రిప్రజెంటేటివ్ ఒకటి అతనిలో ఉన్న క్వాలిటీస్, వాట్ యు హ్యావ్ టు సే, అతనికి ప్రజలంటే గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. మీరు పంపించే వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆ వ్యక్తికి ప్రజలంటే గౌరవం, ప్రేమ ఉండాలి. ఎందుకంటే గౌరవం ఎందుకు ఉండాలంటే మనిషిగా ఎంతలోనైనా సరే ఒకే విధంగా బిహేవ్ చేయమని. ప్రేమ ఎందుకు ఉండాలంటే అంతరాలు ఉన్నటువంటి సమాజం. నువ్వు అందరినీ ఒకే విధంగా చూస్తుంటే కాదు, పేదవాడు ఇక్కడ అల్లాడిపోతూ ఉంటాడు, వీడి పట్ల నీ మనసు కరిగిపోవాలి. నీ ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. రెండవది, ఎట్ ద సేమ్ టైం ప్రజలంటే భయం ఉండాలి. భయం దేనికో తెలుసా ఆయన చెప్పింది? 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వాడు నీకు రాజు అవుతున్నాడు. ఎవరు? ఓటరు. అందుకే మీరు మన బహిరంగ సభలో ఏం చేస్తాం అంటే, ప్రజలు ప్రభువులు అంటాం. బహిరంగ సభలో బయటకు వచ్చి మళ్ళీ ఏదో తిడతారులే. ప్రభువుల దగ్గరికి మళ్ళీ అంటే మీరు వైసీపీ అన్ని సర్దుబాటు చేసుకొని
రివ్యూ జరిగిందా మీ పార్టీలో ఎందుకు ఓడిపోయినాం అనేది? అంటే రివ్యూ అంటే సీఎం గారిని, ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఎక్స్ సీఎం గారిని అనేకమైన సెక్షన్స్ రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాయి. అట్లా కాదు, పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది రాష్ట్ర స్థాయి మీ పార్టీ కూర్చొని ఒక రివ్యూ జరిగిందా? నాకు తెలిసి ఇంకా జరగలేదు. అంటే ఆయన కొంత సెట్ చేసిన తర్వాత ఓవరాల్గా రివ్యూ పెట్టుకుందాం, అన్ని సెక్షన్స్ పిలిచి అనే ప్రయత్నంలో ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. యూ విల్ గో ఫర్. మీరు కలిసిన ఓడిపోయిన తర్వాత? నేను దాదాపు 3 సార్లు కలిసి, 3 సార్లు రెగ్యులర్గా కలుస్తుంటాను నేను. ఓకే. అంటే ఆయన నాతోటి మన ఇద్దరం ఎలా ఫ్రెండ్లీగా ఉంటామో ఖచ్చితంగా అలానే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు అందరూ చెప్పినట్టుగా ఆయన్ని సార్ అనాలి, లేకపోతే ఆయన్ని అన్న అనాలి, లేకపోతే అసలు ఇవన్నీ పట్టించుకోడు, ఇవన్నీ హంబక్ వ్యవహారాలు. ఆయన ఇచ్చినటువంటి రెస్పెక్టు ఒక మనిషి పోతే ఆయన దగ్గర దొరికిన రెస్పెక్ట్ వేరే వాళ్ళ దగ్గర కూడా దొరకదు. అంత ఆప్యాయతగా ఉంటాడు, అంత ప్రేమగా ఉంటాడు. అతను హ్యూమన్ యాంగిల్లో తీసేయాల్సిన మనిషి కాదు, డౌన్ టు డెత్. అందుకే మీరు చూసారో లేదో, తను ఓదార్పు యాత్రలో ముసలోళ్ళ దగ్గర, కుంటోళ్ళ దగ్గర, కరెక్ట్ చెప్పండి. ఒక హైదరాబాదులో ఒక ప్రముఖ సైకాలజిస్ట్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేయగలుగుతున్నారు అని తెలుగుదేశంలో కొందరు వచ్చారట సైకాలజీ కనుక్కోవడానికి. వాళ్ళు ప్రాక్టీస్ పెట్టి మళ్ళీ గెలిచిరట మొన్న ఎన్నికల్లో వాళ్ళు. నాకు ఆబ్ది రికార్డులో చెప్పిండు ఆయన, జగన్మోహన్ రెడ్డి ఎట్లా కలవగలుగుతున్నారు, ఎట్లా కౌగులించుకుంటారు అని సైకాలజీ అంటే తెలుసుకున్నారట, వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు. ఎట్లా ఏం చెప్పారు? వారు అన్నది ఏమిటారంటే అదే ఈయన ఎవరంటే వాళ్ళని కలవడము, కౌగిలించుకోవడము, ముసలి వాళ్ళని ఆప్యాయంగా ఇట్లా హగ్ చేసుకోవడము ఇట్లా సాధ్యమవుతుంది మనుషులను అట్లా చేయడానికి. ఏదో కొద్దిమంది ఎవరో మరిగా వచ్చారు అన్నారు, అదంతా ఓకే. మరి పార్టీని ఇక్కడ ముందుకు వెళ్ళడం, ఆయన కురుపులు ఉన్న వాళ్ళని, ఎవరైనా సరే వాళ్ళని, ముసలి వాళ్ళని ఎవరైనా అట్లా హగ్ చేసుకొని, అంటే ఇది ఒక పెద్ద మిషనరీ మనస్తత్వం అండి. మిషనరీ మనస్తత్వం నేను ఎందుకన్నానంటే, అంటరాని వాళ్ళని, దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరికి తెచ్చుకున్నటువంటి ఒక హ్యాబిట్ ఆఫ్ అప్రోచ్ అది. ఇప్పుడు ఈ మధ్య ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ లైన్లలోకి వెళ్తున్నారు, వెళ్ళి నీళ్ళు ఛాయ్ తాగుతున్నారు, వాళ్ళకు డబ్బులు స్కీములు ఇస్తున్నారు. ఇంకో మాట, కాళ్ళు మొక్కితే మీ కాళ్ళు మొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు మారినట్టు ఏం మారని అన్నారు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆయన అన్నారు కాళ్ళు మొక్కడానికి వస్తే బహుశా గతంలో ఆయన ఏమన్నాడో నేను చూడలేదు, కానీ ఇప్పుడు ఆయన అంటున్నారు మీరు కాళ్ళు మొక్కడం మానుకోలేదు, మీ ఆత్మగౌరవము, మీరు మొక్కితే నేను మీ కాళ్ళు మొక్కుతాను ఆయన ఓపెన్గా అన్నారు. మీరు గమనించారు? అలాంటివి జరిగి నిజంగా ఉంటే నేను చూసినది, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు అప్రిషియేట్, లేకపోతే యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్. సమాజం మొత్తం కూడా దాన్ని శ్లాఘిస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మనిషి మారాలనే కోరుకుందామండి, మనిషి మారకుండా ఉండకూడదని రిజిడ్గా. అయితే కొన్ని ఒరిజినల్ క్వాలిటీస్ ఉంటాయి, ఒరిజినల్ బిహేవియర్ ఉంటుంది. పైకి చెప్పటం వేరు, ఒరిజినాలిటీ తీసుకురావటం వేరు. మనం ఎంతైనా అనుకోండి, మనలో ఒరిజినల్ బుచ్చానిగా ఉంటాడు, తప్పదు కదా. ఒరిజినల్ అంతే కదా, దాన్ని ఏం చేయలేము. అంటే అందుకే మీకు సైకాలజీలో ఈచ్ ఇండివిజువల్ ఈజ్ అ డిఫరెంట్. సొంత అన్నదమ్ములైనా సరే ఈచ్ పర్సన్ ఈజ్ అ డిఫరెంట్, ఈచ్ పర్సన్. కాబట్టి ఆయనలాగా ఈయన ఉండాలి. అందుకే నేను రాజశేఖర రెడ్డి గారి ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, పోలిక ఎవరిలాగా వాళ్ళు ఉంటారు. రైట్. అంటే మీ పార్టీ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి ఎంత వ్యవధి తీసుకుంటారు, ఎట్లా ఏమనుకుంటారు మీరు? అంటే నాకు తెలిసి ఆల్రెడీ వీఆర్ టు ద పీపుల్. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజలతోనే ఉన్నాడు. అయితే దీన్ని ఒక యాక్షన్ ప్లాన్లోకి తీసుకురావాలి. యాక్షన్ ప్లాన్లోకి తీసుకురావాలంటే నిరంతరంగా నాయకత్వాన్ని గుర్తించి, ఆ నాయకత్వానికి బాధ్యతలు ఇచ్చి, ప్రజా సమస్యల మీద ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాల్లో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాటమే ఏకైక మార్గం. రైట్ సార్. అది ప్రభుత్వం మీద, సమాజం మీద, లేకపోతే అవినీతుల మీద, లేకపోతే దౌర్జన్యాల మీద, లేకపోతే కుట్రల మీద, కుతంత్రాల మీద, ప్రతిదీ పోరాటమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు పార్లమెంటుకు వచ్చావని నువ్వు అంతా మర్చిపోయి మాయలోకి వెళ్ళిపోతే నీ ఇంటి దగ్గర ఉన్న గుడిసె 5 సంవత్సరాల తర్వాత అది గుడిసెగానే ఉంటుంది. కాబట్టి నేను పార్లమెంట్లో ఉన్నానా, గుడిసెని దయచేసి కాల్ చేసుకోబోకు, నీ గుడిసెని జాగ్రత్తగా పెట్టుకో, 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలియదు అంటాడు. సో ఇక్కడ మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మేము ప్రజల్లోకి వెళ్లకుండా మళ్ళీ మేము సాధిస్తామని అనుకుంటే, మీరు ఇందాక ఫస్ట్ ఒక మాట అన్నారు, కలవకూడనటువంటి కలవజాలనటువంటి కొన్ని శక్తులు కలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. కలవాల్సిన శక్తుల్ని కలపాల్సిన బాధ్యత కూడా మా పార్టీ మీద ఉంది. ఈ సమాజాన్ని నిజంగా ఒక ఓరియంటేషన్ వైపు తీసుకెళ్ళటం కోసం, ఈ సమాజాన్ని ఒక సిస్టమేటిక్గా డెవలప్డ్ కంట్రీగా ఉండటం కోసం తీసుకోవటం. మోడీ గారు ఇచ్చినటువంటి 2047 2047 వికసిత్ భారత్ అంటే 100 సంవత్సరాలు 1947
2047. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే 100 సంవత్సరాలు పడుతుందని మనం భావిస్తున్నామా? ఏం ప్లాన్ అండి ఇది అసలు? ఇది ఒక టాపీ మేస్త్రికి ఆ బిల్డింగ్ ఇచ్చేసి నువ్వు జీవితకాలం మొత్తం కట్టు అని చెప్తావా, లేదా 100 సంవత్సరాలు కట్టమంటావా? బాబు నాకు 4 నెలల్లో అయిపోవాలంటావా? ఏంటిది ఈ ప్లాన్ అసలు? దాన్ని ఇప్పుడు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఫాలో కావాలంట. నీకన్నా వెనక 2 సంవత్సరాలు మీరేం చేస్తారు చెప్పండి. ఆయన చేస్తుంది మీది. నో అందుకే మా ఫోకస్ అంతా, మా కోర్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టాడంటే కింద డిప్రెస్డ్ క్లాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఇవి ఎదిగితే కదా నీకు బ్యాలెన్స్ అయ్యేది. అంతరాలు ఉన్నటువంటి సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సోషలిస్టిక్ ప్యాటర్న్ అయిపోయింది ఏంటంటే సమానత్వం. బ్రిడ్జిని మీరు కట్టండి. 10 సంవత్సరాలు పెట్టుకున్నారు, 10 సంవత్సరాలు అంతరాలు పోవాలన్నారు. చేసామా? చేయలేదు. ఇప్పుడు 100 సంవత్సరాలు పెడుతున్నారు విజన్ ఉన్నటువంటి నాయకులు, ప్రపంచాలన్నీ తిరిగే నాయకులు పెట్టుకోనివ్వండి. కానీ నేనేమంటానంటే మీ వెనకాల 2 సంవత్సరాల తర్వాత స్వతంత్రం తెచ్చుకున్న చైనా ప్రపంచాన్ని దాటిపోయింది ఈరోజు. ఆఫ్టర్ ఆల్ వియత్నాం, లేకపోతే నార్త్ కొరియా ఎంత అండి? 60 లక్షల మంది జనం, 60 లక్షల మంది. ఇట్స్ ఎ కంట్రీ. ఆ కిమ్ ఏదో ఉన్నాడు కదా, బటన్ నొక్కుతానంటాడు, లేస్తే ట్రంప్ కూడా ఎదురుపోతాడు. ఆయన ఏ బటన్? న్యూక్లియర్ బటన్. అది జగన్ నొక్కే బటన్ కాదు, న్యూక్లియర్ బటన్. సో ఇలా దేశం ప్రపంచమంతా మీరు అంటే రాబోయే రోజుల్లో మీరు ఒక అభివృద్ధి నమ్మడితో రాబోతున్నారు. అభివృద్ధి వైపు అంతరాలను తీసేయటం కోసం మేము చాలా స్ట్రాంగ్గా పనిచేయాల్సిన, కమిట్మెంట్ తోటి పనిచేయాల్సినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని, ఒకసారి ఫిలసాఫికల్ అప్రోచ్ ఉన్నటువంటి వాళ్ళని, ప్రోగ్రెసివ్ మైండ్స్ ఉన్నటువంటి వాళ్ళని, సమాజం పట్ల ప్రేమ, గౌరవం, భయం ఉండేటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దోపిడీదారులను కాకుండా. రైట్ సార్, థాంక్యూ. నన్ను మొన్న ఒకడు అడిగాడు, నువ్వు నిజంగా అది నేను ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక ప్రశ్న అడిగాడు, మీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 100 కోట్లకు తక్కువ ఉన్న నాయకుడు ఎవడన్నా ఉంటే నాకు చూపించరా అన్నాడు. అవునా అన్నాడు. అంత సంపాదించరా 5 ఏళ్లలో? అంటే నేనేం సమాధానం చెప్పాలి? ఎలాంటి సమాధానం చెప్పుంటా అనుకున్నారు మీరు? చెప్పండి. నన్ను అడిగాడు అసలు 100 కోట్లకు తక్కువ ఉన్న నాయకుడు నువ్వు తప్ప ఎవడన్నా ఉంటే నాకు చెప్పరా అన్నాడు. నేను చెప్పాను, కాళేశ్వరం గారు చెప్పినట్టుగా 10% 20% ప్రపంచాన్ని వెళ్తున్న క్రమంలో నువ్వు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే 100 కోట్లు తక్కువ ఉన్నాడు చెప్పమంటే అవతల పార్టీలు ఎంత ఉన్నారో ఒకసారి చూడు అని చెప్పాను. నేను సమాధానం నా దగ్గర లేక, నేను ఆనెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్, ఒప్పుకుంటున్నాను. నేను అంతరాలు ఈరోజు ఈ దేశాన్ని శాసిస్తుంది ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఆ 10 పీపుల్లో లేకపోతే ఆ డజన్ పీపుల్లో కాదా? వాళ్ళకి మనం మొత్తం అప్పగించలేదా? వాడు చెప్పినట్టు నడుస్తున్నాం కదా, అక్కడైనా ఇక్కడైనా అనేక చోట్ల. నువ్వు ఏ విధంగా 80% పీపుల్ని నువ్వు ఇంకెక్కడో తొంగలో తొక్కేసి వాళ్ళని ఇంకా ఊరికి దూరంగా నెట్టేసి నువ్వు వాళ్ళని ఇంకా విడగొట్టి ముక్కలుగా చేసేసి నేనేదో సాధిస్తానంటే 2047 డూ యూ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రూట్ఫుల్ ఇయర్? మీరు 2047 భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందని అనుకుంటారా? ఆశావాదులమే, కానీ ఈ పాలసీలతోటి కాదు. పబ్లిక్ సెక్టర్స్ని మొత్తాన్ని నిలువున అమ్ముతున్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ సెక్టర్ని పెంచుకున్న పోతున్నటువంటి వాళ్ళు. ఇక్కడ సమానత్వం తీసుకొస్తామంటే నమ్మటానికి మేము మార్క్సిజాన్ని చదువుకున్నాం, లెనినిజాన్ని చదువుకున్నాం, అంబేద్కర్ని చదువుకున్నాం, సమాజాన్ని చదువుకున్నాం. పేదరికం ఏంటో తెలుసు. ఆకలి నుంచి వచ్చినటువంటి వాళ్ళని, వ్యతిరేకించి వచ్చినటువంటి వాళ్ళని, దాని నుంచి పోరాడి వచ్చినటువంటి వాళ్ళని, సమాజం మీద తిరుగుబాటుతో వచ్చినటువంటి వాళ్ళని, అనేకమైన శక్తులు కూడగట్టుకుని ముందుకెళ్లాల్సిన తరుణంలో ఇక్కడ 10 మంది, ఇక్కడ 90 మందిని పెట్టి అందరూ సమానమే బాగా పెరిగింది అనుకుంటే సార్, మీరు చూద్దాం అయితే మీ స్కీములు మరోసారి వచ్చేందుకోసం మరోసారి ప్రజలకు వెళ్ళబోతున్నారు. దీనికి అంత సూత్రం మీరు చెప్తున్న ఈ అన్ని అంశాల చుట్టూ అభివృద్ధి నమూనా అనేది చాలా ప్రధానమైంది. ఆ అభివృద్ధి నమూనా మళ్ళీ మీరు సార్ ప్రజాభివృద్ధి అనేది చేయబోతున్నాం, అంతేనా? ఖచ్చితంగా మా నెక్స్ట్ ప్రణాళికను కూడా మేము, అంటే నేను మా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసు కాబట్టి ఆయన వెనక్కిపోయే మనిషి కాదు, ఆయన ముందుకు నడిచే మనిషి. బాధలున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా, అనేకం ఉన్నా, దుఃఖం ఉన్నా ముందుకెళ్ళే మనిషి. ఆయన ఏమీ వెల్ఫేర్ని, డెవలప్మెంట్ని వదిలిపెట్టే వ్యక్తి కాదు. అయితే సమాజాన్ని ప్రతి నిమిషం ప్రశ్నిస్తూనే ఉంటాం, ఇప్పుడున్నటువంటి పాలక వర్గాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, మా తరహాలో మేము పనిచేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుకు సంబంధించి ఈ అన్ని అంశాల్లో చాలా విషయాలు మాట్లాడిన వీటిలో వారి అభిప్రాయాలు ఇవి వాటిపైన. థ్యాంక్ యూ.